పెదవడ్లపొడి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సామరస్యత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యాన సత్సంగ కార్యక్రమాలు జరిగాయి. రాఖీ పౌర్ణమి, రక్షాబంధనం, భారతమాత హారతి జరిగాయి. ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మండల మహిళా కన్వీనర్ కీర్తి యోగి, ధర ప్రచారక విభాగ్ కొయ్య సురేష్, ఫౌండేషన్ ప్రతినిధులు అచ్యుత శ్రావణ్ కుమార్, మర్రి సాంబశివరావు, మునగాల ప్రీతి, మార మల్లికార్జునరావు, మల్లేశ్వరరావు, కుర్రె వెంకటరెడ్డి, కందుల నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో మాలుమూర గ్రామంలో కూడా ధర్మ ప్రచారం చేయాలని ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మండపంలో పూజ్య స్వామీజీలు, 64 మంది పీఠాధిపతులు, వివిధ ధార్మిక సంస్థలు అన్నిటినీ కలిపి సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా గ్రామ గ్రామాలలో కూడా హిందూ ధర్మ ప్రచారం నిరంతరం జరగాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో సమరసత సేవా ఫౌండేషన్ 2015లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక గ్రామాలలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించటం, మత మార్పిడులను ఆపటం, పునరాగమనం ద్వారా తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకురావటం అనే కార్యక్రమం ఈ సంస్థ ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంది. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా వారం వారం భజన, నెలకొకసారి పౌర్ణమి రోజు సామూహిక హారతి, సత్సంగం, ఈ విధంగా కార్యక్రమాలు నిరంతరం సుమారుగా 6000 గ్రామాల పైన ఈ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు సమరసత సేవా ఫౌండేషన్ ఎక్కడైతే మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయో, అక్కడ దేవాలయాలు అవసరం ఉందో అలాంటి ప్రదేశాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో సమరసత సేవా ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఇప్పటి వరకు 832 దేవాలయాలు నిర్మాణం చేసి, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ అర్చకులుగా ఏర్పాటు చేసి, అక్కడ ధూపదీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ, ఆ హరిజన గిరిజన వాడల్లో మత మార్పిడులు జరగకుండా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా హిందుత్వంలో కొనసాగించడం కోసం దేవాలయాలు నిర్మాణం చేసి, వాళ్ళందరూ నిరంతరం ఆ దేవాలయాల ద్వారా కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దడంలో సమరసత సేవా ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తూ ఉంది. పెదవలపొడి గ్రామంలో యోగా కేంద్రం వారి ద్వారా ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ఒక శాఖ వారు పెదవలపొడి గ్రామం రావడం జరిగింది. ఇవాళ రక్షా బంధన్ కార్యక్రమం ఇది ఈ పౌర్ణమి రోజు ఇలాంటి కార్యక్రమం పెదవలపొడి గ్రామంలో పెట్టినందుకు ఈ పెట్టడానికి గల కారకురాలైనటువంటి రంగనాథ మేడం గారికి మా యోగా సెంటర్ నుంచి నా సోదరీమణులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రక్షాబంధన్ అనేది లోతైన కార్యక్రమం అనేది నాకు ఇవాళ అర్థమైంది. నిజంగా అంటే ఎవరు బ్రదరు సిస్టర్ ఇది కట్టుకుంటారు, వీళ్ళందరూ కలిసి దేశానికి బంధం అనే ఒక వర్డ్ అనేది ఉందనేది కూడా నాకు ఇంతవరకు తెలియదు. అది చాలా మంచి కార్యక్రమం. ఇది హనుమాన్ చాలీసా మొదటిసారి నా చేత పఠనం చేయించినటువంటి యోగలత మేడం గారికి, వీళ్ళ ఈ సాధకులు అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. హనుమాన్ చాలీసాకి చాలాసార్లు వెళ్ళాం, కానీ నా ద్వారా పఠనం అనేది ఇంతవరకు నేను చేయలేదు. మొదటిసారి ఇవాళ చేసినందుకు నాకు తృప్తిగా ఉంది. నాకు చాలా సంతోషం. ఇది మా ఇంట్లో పెట్టినా కానీ నేను చేసి ఉండను, ఇంట్లో పెట్టినా నేను చేయలే. ఇక్కడ నా చేత చేయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవట్లేదు. ముందు పెదవలపొడి ఇలాంటి కార్యక్రమాలు జరిగిన దీనికి మా వడ్లపూడి దైవ కార్యక్రమాలు చాలా ఎక్కువ. ఆ విషయంలో మాత్రం నేను అన్ని గంటాపదంగా ప్రతి గ్రామంలో ప్రతి చోట చెబుతా. వడ్లపూడి లాంటి గ్రామం కనుక అన్ని చోట్ల ఉంటే ఇక్కడ తగువులు ఉండవు, గొడవలు ఉండవు, పోలీస్ స్టేషన్లతో పని కూడా ఉండదు. ఇక్కడ సోదరిమణులాగానే ఉంటాం అందరం. కానీ ఇప్పుడు మన పెద్ద ఆయన చెప్పినట్టు అవసరమైన చోట ఇది హిందూ మతాన్ని ధ్వంసం చేయాలి, దాన్ని నాశనం చేయాలనే ప్రలోభాలు పెట్టే ఏరియాకు మాత్రం చాలా అవసరం. శ్రావణ పౌర్ణమి రోజు
రక్షాబంధన కార్యక్రమం చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నప్పుడు మాకు శ్రావణ్ కుమార్ గారికి తెలియజేస్తే మేము అందరం వస్తామన్నారండి. మాకు చాలా సంతోషం అనిపించింది. చాలామంది రక్షాబంధన్ అంటే ఏమనుకుంటారంటే వాళ్ళ అన్నదమ్ములకి కట్టుకుంటాం, వాళ్ళ అన్నదమ్ములు ఏమిస్తారా అని ఆశిస్తూ ఉంటారండి. మేము మీకు రక్ష కడతాము, మీరు మాకేమిస్తారు అంటారండి. నిజంగా ఇది ఆనవాయితీ, ఇది పురాణ కాలం నుంచే ఉందండి. బలిచక్రవర్తికి లక్ష్మీదేవి రాఖీ కడుతుంది. ఫస్ట్గా రాఖీ కట్టి అడుగుతుంది మాట, ఏం కావాలమ్మా నీకు, నువ్వు నాకు రక్ష కట్టావు కదా అంటే, నా భర్త నీ వాకిలి దగ్గర కాపలా ఉన్నాడు కదా, నా భర్తను నాకు ఇచ్చేయని చెప్పి భర్తను విడిపించుకొని తీసుకొని వెళ్తుంది మాట ఆవిడ. చూడండి ఎంత గొప్ప సంస్కృతి నుంచి వచ్చాం మనం. కాబట్టి ఇది ఇక్కడిది కాదండి, పురాణ కాలం పాతకాలం నాటి పండుగ మాట. మనం ఇక్కడ మొన్న గోరింటాకు పండుగ చేసుకున్నాం, ఇప్పుడు రక్షాబంధన్ పౌర్ణమి గడియలు ఉన్నాయి మాట సాయంకాల సమయంలో. చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మా యోగ మిత్రులు పద్మలత గారు, పద్మజ గారు, ఇక్కడ వీళ్ళందరూ యోగ మిత్రులండి. వీళ్ళందరితో కలిపి, అలాగే RSS పెద్దలతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ